అండ్ ఆ రదాన్ మా డార్లింగ్, ఆయన పాటలకి ఎప్పుడు నేను ఫ్యాను. సో నేను నితిన్ భరత్ వీఆర్ లైక్ మోర్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్. మ్యూజిక్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. సో రదాన్ గారిని అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. అంటే మాకా తమిళ అక్షరం ముక్క రాదు, ఆయన తెలుగు వచ్చో రాదో తెలీదు. మేము ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము. వీ హ్యావ్ ఎ ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకోక ముందు జస్ట్ వి బికేమ్ ఫ్రెండ్స్. సో ఒకసారి కలిసాము 2 సార్లు. సరే ఇలా బ్యూటిఫుల్ లైన్ ఉంది కలుస్తామని చెన్నై వెళ్ళి ఆయన కథ చెప్పినప్పుడు ఆయన కథ అంతా విని, సార్ నా బయోపిక్కి కొంచెం దగ్గరగా ఉంది ఇదేదో అని రదాన్ గారు కనెక్ట్ అయ్యారు. ఎస్, ఆయన కూడా అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆవిడేమో అక్కడ అమ్మాయి, తెలుగు అమ్మాయి, నెల్లూరు సార్, నెల్లూరు అమ్మాయి. ఈయనేమో ఇక్కడ అబ్బాయి, చెన్నై, అనంతపూర్. సో రదాన్ గారు ఈ స్టోరీ చెప్పగానే నాది ఇదే టైప్ సార్, చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అటు నుంచి పెళ్ళికి 200 మంది మీరు వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ తమిళియన్స్ 200 మంది తెలుగు పెళ్ళికి వెళ్ళారు. అది అలా ఉంది మా రదాన్ సార్ కథ. సో బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఆయన. ఓడియమ్మ బడవ ఫ్రస్ట్రేషన్ ఆయన. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్ సార్, అండ్ లవ్లీ ఆల్బమ్ని క్రియేట్ చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా టోన్నే మార్చారు మీ మ్యూజిక్తో. చాలా పోయిటిక్గా చాలా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. ఒక సీన్ ఎలివేట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే కనెక్ట్ అవుతారు, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్లో ఒక చిన్నపాటి స్పార్క్ క్రియేట్ అవుతుంది అనేది మాకు ఆ నాలెడ్జ్ అసలు ఆయన చెప్తే అర్థం కాలేదు. సార్ ఈ టైంలో బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఫ్లూట్ వెళ్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అంటే మేము అది ప్లే చేసి చూపించిన తర్వాత మాకు రియలైజ్ అయ్యామా సార్. మేము ఉయ్యాల మీద 2 చెట్ల మీద పైన హ్యాంగ్ అవుతున్నప్పుడు ఐ థింక్ మా ఉద్దేశంలో యువర్ బెస్ట్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.